హాయ్ అండి. సంవత్సరానికి ఒకసారి అరుదుగా దొరికే ఈ నేతి బీరకాయ కూరను ఒక్కసారైనా తిని చూడాల్సిందే. ఈ నేతి బీరకాయలలో ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల మన ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఇక తయారీ విధానం చూద్దాము. ఇక్కడ నేను 4 నేతి బీరకాయలను తీసుకుంటున్నాను. దీని తొక్కను లైట్ గా తీసేయాలి. ఇలా వీడియోలో చూపించిన విధంగా తొక్క లైట్ గా మాత్రమే తీయాలి, ఫుల్ గా తీయకూడదు. తర్వాత వీటిని బాగా కడిగి నీళ్ళతో చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. నేతి బీరకాయలను చిన్న ముక్కలుగా కట్ చేసిన తర్వాత వీటిని పక్కకు ప్లేట్లోకి తీసుకొని ఒక మీడియం సైజు ఎర్రగడ్డ తీసుకొని సన్నగా కట్ చేసుకోవాలి. అలాగే ఒక మీడియం సైజు టమోటాను కూడా సన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు కడాయిని స్టవ్ మీద పెట్టి 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి, నూనె వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, 4 లేదా 5 వెల్లుల్లి రెబ్బలు, మినప్పప్పు, సన్నగా కట్ చేసుకున్న ఎర్రగడ్డ ముక్కలు, కరివేపాకు, ఎండుమిర్చి అన్నీ ఒక్కొక్కటిగా వేసుకొని ఎర్రగడ్డ ముక్కలు మెత్తపడేంత వరకు వేయించుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇవన్నీ బాగా వేయించిన తర్వాత ముందుగా సన్నగా కట్ చేసుకున్న టమోటా ముక్కలను ఇందులో వేసుకొని 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని అంతా మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకోవాలి. ఇవన్నీ ఒక 2 నిమిషాలు బాగా వేగాక సన్నగా కట్ చేసుకున్న నేతి బీరకాయ ముక్కలను కూడా ఇందులో వేసుకొని అంతా ఒకసారి బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టి నేతి బీరకాయ ముక్కలను కలుపుకుంటూ మగ్గించుకోవాలి. ఒక 7 నిమిషాలు మగ్గించుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకొని అంతా కలిసేటట్టు బాగా కలుపుకొని ఉప్పు కారం ముక్కలకు బాగా పట్టేటట్టు వేయించుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఇంకొక 5 నిమిషాలు మగ్గించుకోవాలి. తర్వాత మూత తీసి 1 గ్లాసు నీళ్లు పోసి అంతా కలిసేటట్టు కలుపుకొని ఇంకొక 3 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ ధనియా పొడి వేసి అంతా కలిసేటట్టు కలుపుకొని మూత పెట్టి ముక్క మెత్తపడేంత వరకు ఉడికించుకోవాలి. నేతి బీరకాయ ముక్కలు మెత్తపడే లోపల మనము దీనికి పొడి ప్రిపేర్ చేసుకుందాము. పల్లీలను మిక్సీ జార్లో తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేసుకున్న పల్లీల పొడిని ఉడికించుకున్న నేతి బీరకాయ ముక్కలలో వేసి అంతా కలిసేటట్టు ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఇంకొక 5 నిమిషాలు బాగా ఉడికించుకోవాలి. ఉప్పు కారం అంతా ముక్కలకు పట్టేటట్లు. ఇప్పుడు దీని మీద సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకుంటే ఎంతో టేస్టీ అయిన నేతి బీరకాయ కర్రీ రెడీ. కొత్తిమీర లేదండి, అందుకే వేయడం లేదు. ఈ నేతి బీరకాయ కూర పూరీలేకైనా లేదా చపాతీలేకైనా అన్నంలేకైనా చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.